హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్లో ఒక చిన్న అప్డేటు. సో ఇది చాలామంది తెలిసే ఉంటుంది. ఎవరికైతే తెలీదో వాళ్ళు చూడండి. అయితే ఈ వాట్సాప్లో ఏంటంటే మోస్ట్లీ కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటారు, గ్రూప్లో చాట్ చేసుకుంటుంటారు. సో అలా గ్రూప్స్లో మనం ఒక మెసేజ్ పెడితే అది ఎంతమంది చూసినారు, అది ఎంతమందికి వెళ్ళింది అనేది మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనము ఒక వాట్సాప్ ఓపెన్ చేద్దాం. వాట్సాప్ ఓపెన్ చేసిన, ఇది ఇందాకే క్రియేట్ చేసినాను. సో దీంట్లో ఎక్కువ మంది ఏం లేరు, తక్కువ మంది ఉంటారు. ఇది ఒక గ్రూప్ అనమాట, చిన్న గ్రూపు. సో ఎంతమందినైనా గ్రూపు యాడ్ చేయొచ్చు. సో దానికి ఏమో ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ ఏంటంటే నేను మెసేజ్ చేస్తున్నా, జస్ట్ ఏదో ఒకటి. ఇప్పుడు ఇది మనకు కూడా ఎవరికి వెళ్ళింది, ఎవరికి వెళ్ళలేదు అనేది మనకు తెలియదు, కానీ డబుల్ టిక్ అయితే పడింది. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఎంతమంది చూసినారో చూద్దాం ఒకసారి. ఇప్పుడు దీన్ని ఇట్లా ప్రెస్ చేసి పట్టుకొని, సో పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ కాడ ఇన్ఫో అనేది ఎంటర్ చేస్తే, సో ఇది ఏంటంటే ఇప్పుడు టోటల్గా అక్కడ పైన ఇప్పుడు అప్డేట్ వచ్చింది చూడండి. సో విజయ్ అనే వాళ్ళు చూసినారు ఇప్పుడు. సో కింద డెలివరీ టు అంటే ఎంతమందికి వెళ్ళింది. సో టోటల్గా 4 ఉన్నారు గ్రూప్లో, 4 యాడ్ చేసిన. సో నలుగురు కానీ ఒకరు చూసినారు అనమాట, కానీ డెలివరీ మాత్రం 4కి వెళ్ళింది. అంటే కింద డెలివరీ టు అని 3 ఉన్నారు కదా, వీళ్ళకి వెళ్ళింది కానీ ఇంకా చూడలేదు. సో అలా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట.